వరంగల్లో భూభారత్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మేధావులతో చర్చించి 100 రోజుల్లో వాటిని కూడా తయారు చేసుకోవటమే కాకుండా విధి విధానాలను కూడా నిన్న ఈ నెల 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ భూభారత్ 2025 చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తెలంగాణ ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి దీన్ని అంకితం చేయటం జరిగింది. అంతేకాదు ఆ అంకితం చేయటంతో పాటు రాష్ట్రంలో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాలని పైలట్గా తీసుకొని ఈ మండలంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో పాటు వారి టీంని అందరినీ పంపించి ఏవైతే ఆ రెవెన్యూ గ్రామంలో సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ప్రభుత్వమే ప్రజల వద్దకు పంపించి ఆ గ్రామంలో అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి టిక్కు పెడితే అధికారులే మీ గుమ్మం దగ్గరకు వచ్చి ఆనాటి ధరణితో మీకు ఏవైతే ఇబ్బందులు కలిగాయో వాటిని పరిష్కరించే ప్రతి అంశాన్ని ఈ భూభారతి మన భూభారతిలో ఈనాడు పెట్టడం జరిగింది. ఈ 4 మండలాలలో 4 జిల్లాల్లో ఏవైతే మోడల్గా మనం మొదలు పెట్టామో, ఎందుకు సీనన్న 4 ఎందుకు పెట్టారు, రాష్ట్రం అంతా ఒకేసారి పెట్టొచ్చు కదా అని కొంతమంది నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టం అయితే మనం చేశాం. ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు అధికారులు ఏ రకంగా అమలు చేస్తారో, ఏదైనా తప్పులు తడికలు జరిగితే ఏ నమ్మకమో, ఏ విశ్వాసమో, ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆనాడు మీరందరూ దీవించారో అటువంటి తప్పు ఆనాటి ప్రభుత్వంలో జరిగిందో తిరిగి మళ్ళీ ఈ భూభారతితో సామాన్యుడికి ఇబ్బంది కలగొద్దని మోడల్గా 4 మండలాలు పెట్టాము. ఈ 30వ తారీఖుతో ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వారి వారి సమస్యలన్నింటినీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే తుది దశకు వచ్చింది. రేపు సాయంత్రానికి అన్ని మండలాల్లోని ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యలని సేకరించడం జరుగుద్ది. 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ 4 మండలాలు ఏవైతే 4 జిల్లాలలో ఈ 4 మండలాలు ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి సేకరించిన అభ్యర్థుల్లో అప్లికేషన్లన్నిటినీ ఇప్పటికే పరిశీలించారు. హైదరాబాద్లో 1వ తారీఖు నాడు కూర్చుంటాం. ప్రతి సమస్యకి ఎలా పరిష్కరిస్తున్నారో వాటిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఈ పరిశీలించిన దాన్ని అమలు చేయటం కోసం నెల రోజుల టైము, అంటే జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పైలట్గా ఏవైతే 4 మండలాలు రాష్ట్రంలో చేపట్టామో ఈ 4 మండలాల్లో ఉండే సమస్యలన్నిటినీ, తరతరాలుగా వస్తున్న ఇబ్బందులన్నిటినీ, ధరణి దరిద్రంతో వచ్చిన సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వీటి ద్వారా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అదే విధంగా 2వ తారీఖు నాడు అన్ని జిల్లాలు, మిగిలిన 29 జిల్లాల నుంచి ముఖ్యమైన అధికారులను పిలుచుకొని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ మోడల్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా జూన్ 2వ తారీఖు నాటికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటాం. అంతేకాదు జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓలు మీ గ్రామానికే వస్తారు. ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీ మీరు ఎవరూ కట్టనవసరం లేదు. అప్లికేషన్తో పాటు ప్రభుత్వమే మీకు ఇంటి దగ్గరికి వస్తుంది. మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అది సాదా బైనామాలు కావచ్చు, పేరు మార్పుళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ఉండి
వాటికి పట్టాదారి పాసుబుక్కులు ఉండకపోవచ్చు. ఫారెస్ట్ భూములకి బోర్డర్ ఉండి ఫారెస్ట్ భూములు ప్రైవేటు భూముల మధ్య పంచాయతీలు అయ్యుండొచ్చు. ఇలా ఇంటి పేరు తప్పు ఉండొచ్చు, భూమి తక్కువగా పడి ఉండొచ్చు. ఒక సర్వే నెంబర్లో 10 కుంటలు ప్రభుత్వము ఏదో అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని ధరణి పుణ్యం అంటూ రికార్డులో ఎక్కింది. అటువంటి సమస్యలన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి రాబోతున్నారు. కాబట్టి రైతన్నలు ఎవరు, భూములున్న ఆసాములు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎవరైనా అభద్రతకు లోను కావాలి అంటే, ఎవరైనా భయభ్రాంతులు కావాలి అంటే దుఃఖం ఆగటం లేదు అని దుఃఖపడే నాయకులు ఎవరైనా ఉంటే 6 అధికారంలో ఉన్నప్పుడు పేదోడికి చెందాల్సిన ఆస్తులని ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలని కొల్లగట్టినారు నాయకులు. వారికి దుఃఖం రావాలి తప్ప సామాన్య ప్రజలకి ఎవరికి, రైతన్నలకు ఎవరికి, భూములున్న ఆసాములకు ఎవరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత చట్టం ద్వారా రాదు అని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న రాత్రి మీరందరూ విన్నారు, ఆనాటి ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు. దుఃఖం ఎందుకు వస్తుంది? వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా? లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నందుకు వస్తుందా? ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ ముద్దిస్తున్నందుకు వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? రాజు యువ వికాస్ ద్వారా సుమారు 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 4,000 మంది యువతకి నిధులు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలకు ధనికులు తిన్న సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మిళ్ళు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకి అర్థం కావటంలా. నాకు దుఃఖం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. మీకు దుఃఖం వస్తే మీరు తప్పు చేశారు కాబట్టి కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు 2 సార్లు మీకు వాత పెట్టారు. దానికి మీకు దుఃఖం వస్తే కపట ప్రేమను మళ్ళీ చూపించి రైతన్నలని, యువతని, అదే రకంగా యువతకు కూడా మీరు 10 సంవత్సరాల్లో ఈయనన్ని ఉద్యోగాలు, 9 నెలలలో 57,000 ఉద్యోగాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఇచ్చినందుక మీకు దుఃఖం వచ్చేది? ఈ భూభారతి అద్భుతంగా ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి పేదవాడికి, రైతన్నలకి, భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఎవ్వరూ దుఃఖపడటంలా. నిజం, మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం, ధైర్యంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, ఇవన్నీ ఇస్తామని, హామీలు ఇస్తామని చెప్పాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర విభజన ముందు మీ చేతిలో పెడితే
చేస్తే ఒక 2-3 వేల కోట్లు 2-3 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు.